ఎక్కడ బూతులు గానీ అసభ్యత గానీ అక్కర్లా, వాటిని ఎంకరేజ్ చేయం పార్టీగా మనం వైఎస్ఆర్. ఆయన ఏమంటున్నాడంటే ఎక్కడ కూడా బూతుల్ని అసభ్యతను మనం అసలు ఎంకరేజ్ చెయ్యము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది వినిన తర్వాత ఆ పార్టీలో ఉన్నటువంటి పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి, బోరుగడ్డ అనిలు, కోడాలి నాని, వల్లంనేని వంశీ, ద్వారపూడి చంద్రశేఖర్, గోరంట్ల మాధవ్, అనంత బాబు, అంబటి రాంబాబు, పేర్ని నాని ఇట్లాంటి వాళ్ళంతా వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డికి ఫోన్ చేసి, సార్ మీరేంటి అసభ్యతను బూతుల్ని అసలు ఎంకరేజ్ చేయము అంటున్నారు, మరి మా రాజకీయ భవిష్యత్ ఏంటి అని చెప్పేసి పాపము సజ్జల రామకృష్ణారెడ్డిని అడిగేటటువంటి పరిస్థితి అనమాట. ఎక్కడ బూతులు గానీ అసభ్యత గానీ అక్కర్లా, వాటిని ఎంకరేజ్ చేయం పార్టీగా మనం వైఎస్ఆర్. పాపం పబ్లిక్ ఫంక్షన్ లో చంద్రబాబు నాయుడుని తిట్టు అని చెప్పేసి రోజాను ఎంకరేజ్ చేసి ఎగదోసి ఇప్పటికీ కూడా రోజాను కుప్పతొట్టిలాగా వాడుకుంటా ఉన్నారు. బూత్ ఇట్లాంటి కామెడీ షోలు చేస్తా ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఎంత మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పదవి వచ్చినంత మాత్రాన మీరు ఇలాగా ఆ పార్టీలో ఉన్నటువంటి నియమాలను రూల్స్ ని మార్చేద్దామని చెప్పేసి ఇట్లా చెప్పడం ఏదైతే ఉందో ఇది హాస్యాస్పదంగా అనిపిస్తా ఉంది.